Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్లో పాకిస్తానీ ఉగ్రవాదులు జరిపిన మారణకాండ వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరిన ఎమ్మెల్యే వెనుగండ్ల. జనసేన నాయకులతో కలిసి మానవహారంగా ఏర్పడి పాకిస్తానీ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన రాము. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి భారతదేశం సత్తా ఏంటో చూపించవలసిన సమయం ఆసన్నమైందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నేడు జనసేన మరియు టీడీపీ నేతలతో కలిసి మానవహారంగా ఏర్పడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు రాము మాట్లాడుతూ కాశ్మీర్లో పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైన చర్య అంటూ ఆయన ఖండించారు. చంపే ముందు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపడం జరిగిందని, ఇది కేవలం హిందువుల మీద జరిగిన దాడిగా తాము భావించడం లేదని, యావత్ భారతదేశం మీద పాకిస్తానీ ఉగ్రవాదం చేసిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఈ దాడి చేసిన వారు ఎవరైనా సరే వారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని, ఆ దిశగా నరేంద్ర మోడీ వేస్తున్న అడుగులకు 140 కోట్ల మంది జనాభా మద్దతు ఉంటుందని తెలిపారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు మరియు పలువురు జనసేన టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. మొన్న జరిగిన భయంకరమైన భారతదేశం మీద జరిగిన ఉగ్రవాద దాడి దుర్మార్గమైన చర్య, హీనమైన చర్య. అంటే పహల్గామ్లో వెతికి ఎవరు ఏంటనేది కొనుక్కుని, ఏ జాతి ఏ కులం అనేది కొనుక్కుని వాళ్ళని వీళ్ళ దుగమట్టించడం అసలు చాలా దారుణమైన పని. చాలా దారుణంగా మనం భావించాలి. ఇది జాతి మొత్తం మీద జరిగిన దాడి కింద అందరం ప్రతి ఒక్కరూ భావిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఆ రోజు చనిపోయిన అందరి ఆత్మశాంతి కోసం గుడివాడలో మానవహారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందరం అంతా కలిసి కట్టుగా ఉన్నాం. ఇక్కడ ఒక హిందువులే కాదు, క్రిస్టియన్సే కాదు, ముస్లింసే కాదు, జైన్లే కాదు, అందరం కలిపి ప్రతి ఒక్కరూ ఖండిస్తా ఉన్నాం. భారతదేశం మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటానికి ఏదైనా కానీ స్ట్రాంగ్ గా రియాక్షన్ తీసుకుంటామని భావిస్తా ఉన్నాం. భారత ప్రధాని
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం మనందరికీ నమ్మకం ఉంది. ఆయన ఎంతో స్ట్రాంగ్ చర్య తీసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నాం. దేనికైనా సరే ఎంతవరకైనా వెళ్ళి ఉగ్రవాదం అనేది మళ్ళీ మన భారతదేశంలో ఎక్కడా కనపడకుండా చేసేట్టుగా స్ట్రాంగ్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ గురువార ప్రజలందరి తరఫున చనిపోయిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. గత 3 రోజుల కిందట కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏదైతే యాత్రికుల మీద ఆటవికంగా దాడి చేసి 27 మందిని చంపివేయడానికి నిరసనగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఆత్మశాంతి కలిగే విధంగా ఈరోజు శాంతియుతంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరి కుటుంబాలకు కూడా ఏదైతే గనక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉంటామని చెప్పారు. ఏదైతే టెర్రరిస్టాన్ని అంతం చేయాలని చెప్పి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు భారతదేశాన్ని చూడాలంటే కూడా భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు రానున్న రోజుల్లో ఈ టెర్రరిస్టాన్ని అంతం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ వారందరి కుటుంబాలకు కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఈ రోజున ఈ యొక్క ఆత్మ శాంతి ర్యాలీ చేయడం జరిగింది. కాశ్మీర్లోని పహల్గాంలో 3 రోజుల కిందట టెర్రరిస్టులు ఎవరైతే దాడి చేసి మన ఇండియన్స్నే కాకుండా కొంతమంది విదేశీయులను కూడా మీది ఏ జాతి, ఏ కులం, ఏ మతం అని అడిగి మరి చంపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ఏ ఒక్కరం కూడా క్షమించకూడదు. తప్పనిసరిగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చే విధంగా భారత జాతి మొత్తం వారి వెంట నిలవాలని చెప్పి ఈ రోజున మరి ఒక శాంతి ర్యాలీని శాసనసభ్యులు రాము గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒకటే, ప్రధానమంత్రి గారు అంటే మన భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ ఉగ్రవాదుల్ని తుదముచ్చేదానికి, కూకటి వేళ్లతో పెకలించేదానికి జాతి, కుల, మతాలకు అతీతంగా భారతీయులుగా ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వెంటనే నిలబడతాం, ప్రభుత్వానికి అండగా ఉంటాం. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా భారత ప్రభుత్వం దానికి సంపూర్ణమైన మద్దతు 140 కోట్ల జనాభాగా మనందరం ఇచ్చి ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి భారతదేశంలో జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించే అవకాశం కలుగుతుందని శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. నేడు ఏలూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల ద్వారా సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడిన శాసనసభ్యులు రాము వారి వద్ద నుంచి అర్జీలను స్వీకరించి సత్వరమే ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వార్డులో ఉన్న సమస్యలతో పాటు పెన్షన్ సమస్యలు మరియు ఇతర సమస్యలను ప్రజల ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. పరిష్కరించే దగ్గర సమస్యలను సత్వరం పరిష్కరించుతామని, వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో వార్డులో నెలకొన్న మంచినీటి సమస్యలు, మురుగు కాలువ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వటం జరిగింది. కూర్చోవాలి, గుంపులుగా కొట్టండి, గుంపులుగా ఉంచవద్దు. మీకు చేసి వేసుకున్నాండి, చేసి వేసి కూర్చోండి. వరదలలో పడండి సార్ దగ్గరికి కూర్చోండి. మీద
మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇప్పుడు పెరుగుతుందే కదా, మీకు పెంచింది అదే కదా చెప్పింది, మామూలుగా పెరుగు కదా. ముదినేపల్లి మండలం పేరూరు గ్రామ పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు సోమ సత్యనారాయణ రామలక్ష్మి దంపతులు అయిన 24వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ బైపాస్ రోడ్లోని మమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, వైశ్య ప్రముఖులు భగవరపు తిరుపతి, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి తరఫున పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో వారి బావగారైనటువంటి సోమ సత్యనారాయణ గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మమతా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఈ మహిళలకు చీరలు ఇచ్చేటటువంటి పంపిణీ కార్యక్రమం చాలా సంతోషం. రెండు ముక్కల్లో చెప్పాలంటే మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. మాటలు చాలామంది చెప్తారు, కానీ పని చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. మాటలు చెప్పే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని సహాయం చేసి చూపించాలి. వారి సమయాన్ని దీనికోసం వెచ్చించి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో సేవ చేసే దాంట్లో వాళ్ళు కొన్ని డొనేషన్స్ తీసుకుంటున్నారు, కొంత వాళ్ళ డబ్బు వెచ్చిస్తూ ఉన్నారు. ఏ రకంగా అని చెప్పి పేద ప్రజలకు కానీ మంచిగా కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటివి చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ సేవా సమితి చూస్తూనే ఉంటాను నేను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది, చాలా సంతోషం. ఇట్లా సహాయం చేయడం అనేది అరుదుగా ఉంటుంది. చాలామంది ఊరినే మీడియాలో వచ్చి మాటలు చెప్పి ఊరికి తప్పుకునేటటువంటి అవకాశం కాకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో చేస్తున్నటువంటి శ్రీకృష్ణ సేవా సమితి తరపునటువంటి హరికుమార్ గారు, వారి మిత్ర బృందం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దాతలకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పేరూరు వాస్తవ్యులు సోమ సత్యనారాయణ గారి దంపతులు మరి పెళ్లి రోజు సందర్భంగా మరి మమతా వృద్ధాశ్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మా డైనమిక్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావుకి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకృష్ణ యాదవ్ సమితి సభ్యులు మన పుట్టి హరికుమార్ గారు వాళ్ళ మిత్ర బృందానికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ పుట్టి హరికుమార్ యాదవ్ గారు రాజకీయాలు అతీతంగా వాళ్ళ మొత్తం టీం అంతా కూడా ఎక్కడ చూసినా ఏదో కార్యక్రమం, ఏదో ఒక సేవా కార్యక్రమం, వృద్ధులకే కానివ్వండి, పేదలకే కానివ్వండి, దీని మధ్యనే రాజకీయాలంటే వేరుగా ఉంటాయి. సేవా కార్యక్రమం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాలు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఈ పెళ్లి రోజైనా ఇంకో రోజైనా ఇంట్లో జరుపుకోకుండా మరి ఆయన ఈ వృద్ధులకి చీరలు పంచుతున్నందుకు కూడా నేను వాళ్ళని అభినందిస్తూ మరొకసారి ఈ శ్రీకృష్ణ యాదవ్ సమితి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ముందేపల్లి మండలం పేరూరు గ్రామ వాస్తవ్యులు మా బావగారు సోమ సత్యనారాయణ గారు మరియు మా చెల్లెలు సోమ రామలక్ష్మి గారు మాజీ సర్పంచ్, ఆయన పిఎస్సిసి మాజీ అధ్యక్షులు, వారి పెళ్లి రోజు సందర్భంగా మమతా వృద్ధాశ్రమం వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. మా బావగారు గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, ఇంకా వేరే ఏదైనా అకేషన్ బట్టి కానీ వృద్ధాశ్రమాల వృద్ధులకు భోజనాలు కానీ, చీరలు కానీ వాళ్ళకి తోచినంత వరకు సంవత్సరానికి ఒక 5 కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆ ఊరు సర్పంచ్ మా చెల్లెలు ఆ ఊరు కోసం చాలా పాటుపడి నిధులు తెచ్చి ఆ ఊరికి రోడ్లు కానీ చేసి బాగా చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తాం. ఇప్పుడు ఇంకో పెద్ద విశేషం ఏంటంటే, మాకు ఈరోజు సంతోషకరమైన రోజు. మా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు శ్రీ యలవతి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పెద్దలు మా అన్నగారు వసంతవాడ దుర్గారావు గారు మాజీ కౌన్సిలర్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా పెద్దలైన యలవతి శ్రీనివాసరావు చేతుల మీద చీరలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ఇక్కడ వచ్చిన మిత్రమండలం తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మమతా ఆశ్రమంలో ఈ
చీరలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మా యలవర్తి గారి గురించి ఎంత తెలియని వాళ్ళు లేరు. ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యలవర్తి గారు అనగానే తెలుసు అని నన్న ఆలోచనలోకి వచ్చారు. వారి చేతుల మీదుగా ఇవాళ ఇస్తున్నారు. ఈ హరిగారు ఒక గుడివాడే కాదు, మొత్తం మన చిత్తూరు నుంచి కూడా స్పాన్సర్ తీసుకొచ్చారు. దాదాపు సంవత్సరాలు 250 ప్రోగ్రాములు ముందే టైం టేబుల్గా ఏమంటే మా మ్యారేజ్ డే, మా బర్త్డే అనేది చేయకపోతే ఫోన్ చేసి గుర్తులేదా అని అనే స్థాయికి తీసుకొచ్చాడు హరిగారు. దీనికి కారణము ఇలాంటి స్పెషల్గా యలవర్తి గారు అట్లా దుర్గారావు ఇట్లాంటి వాళ్ళని పిలిపించి కరెక్ట్గా న్యాయం చేస్తారు ఆ డబ్బు కానీ నమ్మకంతోనే ఈ ఆశ్రమం ఎక్కువ ఆశ్రమాలు కానీ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత రేపు సెలవేంద్రాలు ఎండలో మా ఈ సెలవేంద్రాలు కూడా పెడుతున్నారు, మధ్య సెలవేంద్రాలు. ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి హరిగారికి ఈ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి గారికి, దుర్గారావు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పి సెలవు. కృష్ణ అండి. ఈరోజు యలవర్తి శ్రీనివాసరావు గారు మన సీనియర్ నాయకులు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు వారు. సారు ఎంతో కష్టపడి మాకు ఇన్స్పిరేషన్ అండి. సార్ మాకు ఎంతో కష్టపడి జీవితంలో మంచి పొజిషన్లో, అలాగే మాకు ఆయన నుంచి మాకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన మాకు ఈ ప్రోగ్రామ్కి రావడం మాకు చాలా సంతోషం. ఇక్కడ మనం ఏంటంటే బర్త్డేలు, మ్యారేజ్లు మనం తలా ఒక రీతిలో అంటే ట్రెండ్స్ మారిని, కానీ పాత ట్రెండ్ ప్రకారం మనం ఏంటంటే ఈ వృద్ధాశ్రమాల్లో మనం ఇలా ఈ మామల యొక్క చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో సోమ సత్యనారాయణ గారు అలాగే రామలక్ష్మి గారు దంపతులు వాళ్ళ పెళ్లి రోజున మనం ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నామండి. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మన చీరల పంపిణీ జరుగుతుంది. మామూలుకి అందరూ అన్నదానం చేస్తారు. కొంచెం వెరైటీగా మనం చీరలు ఇద్దాము, వాళ్ళకి ఒక 10 రోజులు కొన్నాళ్ళ పాటు వాళ్ళు కట్టుకుంటారని కాటన్ చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వసంతవాడ దుర్గారావు గారు, మా అన్నగారు పుట్టి హరికుమార్ యాదవ్ గారు ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా బాగా చేయాలని, అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేసి మన గుడివాడికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గుడివాడ బాబూజీ నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో అర్బన్ హెల్త్ సెంటర్ భారత్ వికాస్ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ కు అవగాహన సదస్సు మరియు ర్యాలీని నిర్వహించారు. మలేరియా అంతం మనతోనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మలేరియా నివారణకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు జాన్ డేవిడ్ ట్విన్సన్ భారత వికాస్ పరిషత్ రీజనల్ సేవా కన్వీనర్ రూప్చంద్ జైన్లు అన్నారు. ఈ కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ అధ్యక్షురాలు తిరుమల శెట్టి హారిక, డాక్టర్ కళాసాగర్, డాక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మలేరియా అంతం గురించి ప్రపంచ మలేరియా అంతం గురించి ర్యాలీ ఇవాళ ఏర్పాటు, అలా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మలేరియా అంతం అనేది మన అందరి చేతుల్లోనే ఉంది. చాలా వరకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ మలేరియా ఆశా వర్కర్ చేసే వర్క్ దాన్ని అభినందించాలి. ఇంటింటికి తిరిగి చెప్తున్నారు, ఇంకా చెప్పాల్సిన ప్రజల్లో కూడా మార్పు రావాలి. చాలామంది ఇంటికాడ చెత్త చెదారాలు అన్నీ కలిపి ఒక క్యారీ బ్యాగ్లు వేయటం, అవన్నీ తీసుకెళ్ళిపోయామో రోడ్డు మీద పడేయటం, లేకపోతే కాలువలో పడేయటం వలన చూస్తున్నారు. కాలువలో ఒక చోట మూల జారిపోవటం, మన ఇంటి దగ్గర ఉన్న పరిసర ప్రాంత డ్రైనేజీల్లో కూడా చేరిపోవటం వలన ఈ దోమలు ఎక్కువగా వ్యాపి చెందుతున్నాయి. ఈ వ్యాపి చెందటం వలన, దోమలు పెరగటం వలన మన ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైన మార్పులు తేడాలు వస్తున్నాయి. ఆ మార్పు రావాలంటే చాలా వరకు మనం చేయవలసింది ఏంటంటే గొప్పతనం అర్బన్ హెల్త్ వాళ్ళు కానీ ఆశా వర్కర్స్ కానీ చెప్పినట్టుగానే మన మెంబర్స్ అందరూ కూడా, మన ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. ఎన్ని కోట్లున్నా, ఎన్ని డబ్బులున్నా, మనం చూసాం మహమ్మారి దేంటికి జరిగింది 5 సంవత్సరాల కిందట కరోనా టైంలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, కోట్ల మంది ఉన్నా కూడా పాపం సాధించలేకపోయారు. ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధగా తీసుకోవాలి. మలేరియాలో నేను కూడా 80 ఏళ్ళలో ఎఫెక్ట్ అయ్యాను. ఆ ఎఫెక్ట్ అప్పుడు మందులు కూడా తక్కువ, ఇప్పుడు చాలా మందులు వచ్చినాయి. నేను 35 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చాను. మరి కాబట్టి మలేరియా అనేది అంత తేలిగ్గా తీసేది కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మనం చెప్పినట్టు పాటించుకొని పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకొని, డాక్టర్ గారు చెప్పినట్టు తడి చెత్త పొడి చెత్త అనేది డివైడ్ చేసుకొని, వాళ్ళు వచ్చినప్పుడు శానిటరీ వాళ్ళందరూ వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళకి ఇవ్వటం మంచిది. అది తీసుకెళ్ళి డ్రైనేజీలో దయచేసి వేయిపాకండి. డ్రైనేజీలో వేయటం వలన దోమలు పెరగటం వలన చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యొక్క పాటించి చాలా వరకు చేయాలని మా భారత్ వికాస్ పరిషత్ తరఫున అందరినీ కోరుకుంటూ దండం చేసి మరీ కోరుకుంటున్నాను. ఈరోజు మనం ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాం.
అందరికీ తెలిసినట్టుగానే ఇది వరకటి రోజుల్లో మరి మలేరియా అంటే ఎంతో ప్రాణాంతకమైన వ్యాధి. వైద్యంలో వచ్చిన మార్పులు, వైద్యంలో కలిగిన డెవలప్మెంట్ని బట్టి ప్రస్తుత రోజుల్లో ఏ వ్యాధి మనిషి ప్రాణాలను తీయకుండా సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ అందించి ప్రాణాలని సేఫ్గా కాపాడగలుగుతున్నాం. అందరికీ తెలిసిందే మలేరియా మనకి ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల వస్తుంది. ఈ మలేరియా వ్యాధి ఒకరి నుండి ఒకరికి సంక్రమించడానికి ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనే దోమ కుట్టడం వల్ల ఒకరి నుండి ఒకరికి మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రాణాంతకమైన వ్యాధిగా ఉన్న మలేరియా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే అందరూ చేయగలిగిందే, మరి ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ కానీ హెల్త్ స్టాఫ్ కానీ చేసేదే దోమలని అరికట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దీంట్లో భాగంగా ఫ్రైడే డ్రైడే మన వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఇంకా క్వాలిటీతో నిబద్ధతతో చేయాలని ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న హెల్త్ వర్కర్స్ అందరికీ నేను తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా దోమ కాటుని అరికట్టాలంటే దోమలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. గవర్నమెంట్ పరంగా కానీ స్టాఫ్ పరంగా కానీ మన వాళ్ళు చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు చేయవలసింది ఏంటంటే చెత్తా చెదారాలు మాకే ఉందిలే, మా ఇంట్లో లేకపోతే చాలు అనుకునే పద్ధతి నుండి బయటకు వచ్చి తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా ఇంట్లోనే సపరేట్ చేసుకుని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని డిస్పోజ్ చేయటం. రోడ్ల మీద డ్రైనేజీల్లో మురుగునీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎక్కడికక్కడ ఆగిపోకుండా ఉండాలంటే క్యారీ బ్యాగులు చెత్త తీసుకెళ్ళి డ్రైనేజీల్లో కాకుండా మున్సిపాలిటీ వారు వచ్చినప్పుడే దాంట్లో డిస్పోజ్ చేస్తే మురుగునీరు ఈజీగా బయటికి వెళ్ళిపోయి దోమలు పెరగకుండా ఉంటాయి. మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలని అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ప్రస్తుతం మన ఈరోజు జరుపుకునే వరల్డ్ మలేరియా డేకి సంబంధించిన థీమ్ ఏంటంటే మలేరియా ఎండ్స్ విత్ అస్ విత్ రీఇన్వెస్ట్మెంట్ అండ్ రీఇమాజినేషన్. థ్యాంక్ యూ. జాతీయ మలేరియా దినోత్సవం నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈరోజు బాపూజీ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ నుండి సామూహిక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ నుండి మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని కూడా పాల్పంచుకునేలా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ర్యాలీ వల్ల ప్రజల్లో అవగాహన కలిగి కొంతన్నా మారితే మన దేశానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. భారతదేశం అందించే నీటిని వినియోగించుకుంటున్న పాకిస్తాన్ నేడు అదే భారతదేశంపై ఉగ్రవాదం పేరుతో దాడులు చేయటం హేయమైన చర్య అంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఎంఈ నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో ఖండించారు. నేడు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన మరణ హోమంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు. ఈ దాడులకు తప్పకుండా పాకిస్తాన్ సమాధానం చెప్పాలని, త్వరలోనే భారత ప్రభుత్వం కొట్టే దెబ్బకు పాకిస్తాన్ విలువిల్లాడిపోతుందని ఆయన హెచ్చరించారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. భారతీయుడు కూడా చాలా బాధపడే పరిస్థితి. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఉద్యమాలని ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మతానుమతులు అన్నారో ఈ భారతదేశంలో అత్యున్నతమైన సుందర రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. గత 10 సంవత్సరాలుగా గొడవలు లేనప్పటికీ టూరిజం, ఆ రాష్ట్రం బతికేదే టూరిజం మీద. దాని మీద దెబ్బ వేయాలని చెప్పేసి కొన్ని సంఘ విద్రోహ శక్తులు మరి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ భారతీయుడు సహించలేకపోతా ఉన్నాడు. ఈ 25-30 ఏళ్ళ నుంచి కూడా మనం పాకిస్తాన్తో అనేక ఇబ్బంది పడతా ఉన్నాం. 1971 యుద్ధంలోనే తరివేశారు. అయినా వాళ్ళు సిగ్గురాల, ఎప్పుడు ఏదో ఒక పోరు. కాశ్మీర్లో ప్రశాంతంగా లేకుండా ఏదో ఒక రూపంలో అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టడం, భారతీయులను ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గ విషయాలు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము భారత ప్రభుత్వాన్ని కానీ మోడీ గారిని కానీ ఒకటే కోరుతున్నాం, ఈ విషయంలో రాజీ పడవద్దు దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో మీరేం చేస్తారో ఈ భారతదేశంలో 150 కోట్ల మంది మీకు మద్దతు ఉంటారు. ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించడమే కాకుండా వీళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో ఎప్పుడైతే మనం గతంలో చేసిన విధంగానే ఆ స్థావరాల మీద అటాక్ చేసి
వాళ్ళ నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ పౌరుడు కష్టపడి సంపాదించుకుంటా ఉంటే ఇవాళ ఒళ్ళు బలిసి వాళ్ళు ఈ దుర్మార్గం చర్యలు పాల్పడడం అనేది చాలా ఇబ్బందికరం. ఎప్పటిలాగానే మీరు సర్జికల్ స్ట్రైక్ చేస్తారో లేకపోతే యుద్ధమే చేస్తారో ఏం చేసినా కూడా మన శ్రేయస్ కోసం దుర్మార్గాన్ని అంచాలి కాబట్టి, దుర్మార్గాన్ని బలపరచుకుంది కాబట్టి తీవ్రవాదంలో ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఏదో తెలియజేసుకుంటున్నాను. దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మీనమేషాలు లెక్కేయకుండా ఇమీడియట్లీగా చర్యలు తీసుకొని ఉగ్రవాదాన్ని అణిస్తే కానీ మనం ప్రశాంతంగా ఉండాలి. రోజు ఈ గోళ్ళ పడే పరిస్థితి ప్రజలు లేరు. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి సైనికులు కూడా, మన సైనికులు చాలా కసితో ఉన్నారు. మీరు ఒక పర్మిషన్ ఇస్తే పాకిస్తాన్ అనేది నామరూపం లేకుండా పోద్ది. కాబట్టి మేము అద్దొచ్చేరి పాల్గొని చెప్పట్లా. అది తీవ్రవాదాన్ని అణిచివేయడంలో మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న వాళ్ళు ఏం చేశారు పాపం? టూరిజంకి వెళ్తే మీ మతం ఏంటి, మీ కులం ఏంటి, మీరెవరు అని కాల్చి చంపుతారా? ఎందుకన్నా దుర్మార్గంగా ఉందా ప్రపంచంలో ఎక్కడన్నా? చూస్తే కన్నీరు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ప్రశాంతమైన ఈ భారతదేశంలో అటువంటి రావడం అనేది ఏ భారతీయుడు కూడా క్షమించడు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కొడతాం, ఇమీడియట్లీగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. హమాస్ తీవ్రవాదులు ఏదో కొంత మంది చంపారనే ఉద్దేశం చేస్తేనే ఇవాళ ఇజ్రాయిల్ మరి పాలస్తీనా నామరాలు లేకుండా చేసింది. ఆ విధంగా మేము చేయమని కోరట్లే. ఒక చిన్న అంశాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకొని మరి ఆ దేశంలో తీవ్రవాదం లేకుండా చేయగలిగారు. ఈరోజు మేము కూడా కోరేది అదే. పాకిస్తాన్ ఇవాళది కాదు, మనకు విడిపోయినప్పటి నుంచి కూడా ఆ రోజు చేసిన పెద్దల పొరపాటు, మరి మన నాయకులు చేసిన పొరపాటు, సారవంతమైన భూములన్నీ కూడా పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పండే పంటలు కానీ 5 నదులు 6 నదులు మంచి జీవనదులు ఉన్నాయి, వాళ్ళకి మంచి పంటలు పండుతాయి. కాఫీ కానీ వరి కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఆ దేశానికి ఉంది. అలా వదిలేసాం, వాళ్ళ బతుకుతున్నారు. ప్రతిదానికి మనం డిస్టర్బ్ చేస్తా మరి ఇబ్బంది పెడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించిన నేరం ఇది. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా మరి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి. భారతదేశం ద్వారా పొద్దున్న లేస్తే చాలా లబ్ధి పొందుతూ ఉన్నారు. టూరిజం కానివ్వండి, మన వస్తువుల కొనుగోలు కానివ్వండి. 2 జీవనదులు, సింధు నది, బ్రహ్మపుత్ర నది జీవనదులు, అవి 2 కూడా పాకిస్తాన్కు నీటినిచ్చే పరిస్థితి ఉంది. కొన్ని వేల ఎకరాలు సాగుబడి ఆ సింధు నది ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. సింధు నదిని మనం ఆపేస్తే వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు. ఇప్పటికే రోడ్డు పడి తెచ్చారు, ఇంకా ఈ నదిలు కూడా ఆపేస్తే జీవనోపాధిగా రోడ్డు పడి తెస్తారని చెప్పేసి అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ నేడు పార్టీలకు అతీతంగా దళిత సంఘాల నాయకులు శాసనసభ్యులు రాముని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గుడివాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శాసనసభ్యులు ఇచ్చిన మాట ప్రకారం గుడివాడ నెహ్రూ సెంటర్ నందు కానీ లేదా వేరే ప్రాంతంలో కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని వారు తెలిపారు. వినతి పత్రాన్ని సేకరించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము దళిత సంఘాల నాయకులందరూ ఒకే వేదికగా ఏర్పడి నిర్ణయానికి వస్తే ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి జయరాజ్, వాసే మురళి, కరుణాకర్ మరియు పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన గుడివాడ ఎమ్మెల్యే గారి ప్రజావేదికకి రావడం జరిగింది. కారణం ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని నెహ్రూ చౌక్లో పెట్టడానికి మున్సిపాలిటీలో పర్మిషన్ ఎన్నోసార్లు పెట్టాం. మన ఎక్స్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు మన రాము గారు అదే ప్లేస్లో నేనే శంకుస్థాపన చేస్తాను, నేనే ఓపెన్ చేస్తానని అప్పుడు బహిరంగంగా ప్రకటించారు. అది అందరికీ తెలిసిన విషయం. కనుక ఆయన దగ్గరికి వచ్చి ఈరోజు ఆ స్టాట్యూని, అంబేద్కర్ స్టాట్యూని పెట్టమని కోరగా మమ్మల్ని అందరినీ కలిసి ఒక మీటింగ్ వేసుకోమన్నారు. వేసుకున్న తర్వాత ఆ స్టాట్యూని అప్పుడప్పుడు అప్రూవ్ చేసి పెట్టాలని చెప్పడం జరిగింది. కనుక ఆయనకి మా అందరి ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్న అభినందన తెలియజేస్తున్నాం. త్వరలోనే ఈ వారంలోనే శనివారం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడే ఈ వేదికలోనే ఎమ్మెల్యే గారితో ఆ యొక్క అప్రూవ్ తీసుకోవడం జరుగుతుందని నేను గురువారం గుర్తించి అందరూ కూడా ఎప్పటి నుంచో అనుకున్న ఆ యొక్క అంబేద్కర్ స్టాట్యూ పెడతారు. కనుక ఆయన అభినందన తెలియజేద్దామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీనికి రేపు మీటింగ్కి దళిత సంఘాల్లో ఉన్న మానవాదులందరూ ఇతర
బీసీ సంఘం కూడా ఐక్యమై ఇక్కడ ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కొరకు శనివారం 10-11 గంటలకి ఈ ప్రజావేదికలు అందరూ కలవాలని ఇక్కడ రావాలని కోరుతున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. మరి గురువాడ నియోజకవర్గంలో అత్యధిక ఎస్సీ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం గురువాడ నియోజకవర్గం. ఎప్పటి నుంచో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆలోచన చేస్తున్నాం, కానీ అది కలగానే మిగిలిపోతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వాల కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు, అయినా కానీ విగ్రహం పెడతాకి ఎవరో సాహసించలేదు. గతంలో మన శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా రాము గారు చెప్పారు, నేను అధికారం రాగానే బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పారు. దాని గురించి ఆయనకు ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గురువాడ నియోజకవర్గంలో మంచి సెంటర్ ఎంచుకుని బ్రహ్మాండమైన కాంక్ష విగ్రహం ఏర్పాటు చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియపరుచుకుంటూ, అట్లాగే రాము గారు కూడా ఒక చిన్న విషయం చెప్పారు. మీ అందరూ కూర్చుని పార్టీలు పక్కన పెట్టి ఒక కులాలు మీ అందరూ కూడా ఒక వర్గంగా ఉంచుని ఒక మీటింగ్ చేసుకోండి, ఒక స్థలం ఏర్పాటు చేసుకుని దానికి నేను ముందుకు వస్తానని చెప్పారు. ఖచ్చితంగా ఎన్నికల రాము గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కాంక్ష విగ్రహం గురువాడ నియోజకవర్గంలో పెడతారని తెలియపరుచుకున్నాను. గురువాడ నియోజకవర్గ దళిత ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజా దర్బార్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు శ్రీ వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, మరి వెనిగళ్ల రాము గారికి గత 7 సంవత్సరాల బట్టి నెహ్రూ చౌక్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన చేసి ఉన్నాము. ఆ ప్రతిపాదనని గతంలో రాము గారికి మెమోరాండం కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున కాడ మేము రాము గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మీరు ఈరోజు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి, నా దృష్టిలో ఉంది, నేను ఆ బొమ్మకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి 7 సంవత్సరాల యొక్క కళ, మా యొక్క కళ నెహ్రూ చౌక్లో విగ్రహం పెట్టాలనే కళ ఈరోజు రాము గారి చేతుల మీదుగా మాకు నెరవేరబోతుంది. ఆయనకి మేము మా దళిత సంఘాల తరఫున, ఈ నియోజకవర్గం అంబేద్కర్ వాదుల తరఫున ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రాము గారికి మేము మా అందరం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాశ్మీర్లో పాకిస్తానీ ఉగ్రవాదులు జరిపిన మారణకాండ వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరిన ఎమ్మెల్యే వెనుగండ్ల. జనసేన నాయకులతో కలిసి మానహారంగా ఏర్పడి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన రాము. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.